వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అంజన్ కుమార్ టికెట్ డిమాండ్ చేయడం కోసం మీరు రకరకాల ఇష్యూస్‌ని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మీనాక్షి నటరాజన్ కావచ్చు, మీరు కూడా పర్సనల్‌గా కలిసి ఉంటారు. అధిష్టానంలో రాహుల్ గాంధీ గాని, వేణుగోపాల్ గాని ఇంకా రకరకాల నేతలున్నారు. సో, వాళ్ళని కలిసినప్పుడు అంజన్ కుమార్‌కు జనరల్‌గా వాళ్ళ నుంచి వచ్చే సూచనలేంటి? కలిసినప్పుడు ఇంకా సూచనలు రాలే. ఇప్పుడు సమయం రాలే, అసన్నం కాలేదు. అయితుంది ఇప్పుడు కూకుంటారు, ఇంకా మాట్లాడతారు. ఆల్రెడీ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి మీకు సవాల్ విసురుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి అంటే వాళ్ళు చనిపోయిండు, వాళ్ళ భార్యను పెట్టిరు అంతే కదా. ఈడ అట్లా లేదు కదా. ఈడ ఫిల్టర్ చేయబడుతుంది కదా, చాలామంది అడుగుతారు కదా, ఫిల్టర్ చేస్తాను సమయంగా. జూబ్లీస్ టికెట్ కోసం ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ డూప్లికేట్ కాంగ్రెస్ అనేది కూడా ఒక టాక్ నడుస్తుంది బయట. ఒరిజినల్ కాంగ్రెస్ ఏంటి? డూప్లికేట్ కాంగ్రెస్ ఏంటి? నీకే తెలవాలి అది. ఇంతగానో చెప్పిన అచ్చిబుద్ధినట్టు మీరు చెప్తున్నారు. మళ్ళా సురువుకి వచ్చినావు నువ్వు. ఇప్పుడు అంజన్ కుమార్ గారు నువ్వు ఇన్నేళ్ల నుంచి జర్నలిజంలో ఉన్నావు, ఎవరైంది నీకే తెలుసు. అది నువ్వు అంచనా వేసుకొని చెప్పు, నువ్వే దానికి జవాబిచ్చుకో. నవీన్ కుమార్ యాదవ్ టికెట్కి అడ్డుపడుతున్నాడని మీ పైన ఆరోపణ. నేను ఎవరి గురించి అడ్డు పడేది లేదు, ఎవరికి అది కాదు. అంటే జనరల్‌గా ఇప్పుడు మీకు ఒక అడ్డు ఎలక్షన్‌కి పడేది. వెళ్ళేటప్పుడు రకరకాల ఇష్యూస్ మీకు తెలియనిదేముంది, అన్ని రకాల అడ్డు మాటలు వస్తుంటాయి. పడుతుంది ఏంటంటారు. ఇంతకుముందు కాంగ్రెస్ నుండి 2 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోయి అట్లా ఉంటే దాన్ని అడ్డుపడుతున్నట్టు. అవునా కదా. ఎవరే కానీ ఒక్క క్యాండిడేట్ గురించి చెప్తలేను. ఇప్పుడు ఎందరు ఆస్పిరెంట్లు ఉన్నారో వాళ్ళ కాంగ్రెస్లో 2 సార్లు, ఇప్పుడు నేనంటే 2 సార్లు గెలిచిన, 2 సార్లు కాంటెస్ట్ చేసిన, కష్ట అడదొడుకులు వచ్చినా ఉన్నా పోయినా నాకు అడ్డు పడుతుంది, వేరే వాళ్ళకి అడ్డు పడరు పరిస్థితి నాకెందుకు కదా. అవసరమే వస్తుంది నాకు, ఎవరికి అడ్డుపడడానికి. సుధాగా నా ఎంబడ కాంపిటీషన్లో నేను చేసుకుంటూ వస్తున్నా, వాళ్ళు ఒక దిక్కని చేసుకుంటూ వస్తుంటే వాళ్ళకి అడ్డుపడిన అంటే ఏమైనా అననికి వస్తుంది. అంటే వాళ్ళు కూడా రకరకాల ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఏదో సీమంతంకు సంబంధించిన కార్యక్రమాలు కానీ, భోజనాలు కానీ, మేము స్థానికంగా మేము ఇక్కడ ఉన్నాము, రాజకీయంగా మేము చాలా ఇబ్బంది పడ్డాం, నష్టపోయామని చెప్పి వాళ్ళ ఏ పార్టీ నుంచి పడ్డారు, ఎందుకు పడ్డారు, మేము వాళ్ళని అడుక్కొని తెలుసుకోవాలి. సమయందా ఇబ్బందులు పడితే దేని గురించి. మేమంటే సోనియా గాంధీ ఫ్యామిలీ గురించి ఈడీ కేసు ఉంది నా మీద, పోలీస్ కేసులు ఉన్నాయి నా మీద, ఈడీ కేసులు నానా ఇబ్బందులు పెట్టిరు. 4 సార్లు పిలిచి దేనికోసం పెట్టిరు. నేషనల్ హెరాల్డ్ ఇండియా, అది తెలుసు కదా పేపర్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మా రాష్ట్రం నుంచి 2-3 మీద నా మీద పెట్టిరు. షబీర్ అలీ మీద, గాలి అనిల్ కుమార్ నా మీద పెట్టిరు కదా. ఈడీ కేసు 4 సార్లు తిరిగి వచ్చినాం కదా. 10 సార్లు ఇప్పుడు 10 కేసులు ఉన్నాయి నా మీద. జైల్లోకి పోయి ఏ పార్టీ నుంచి ఉన్నాయి జైల్లో? కాంగ్రెస్ పార్టీ నుంచి ఫైట్ చేసినందుకు, ప్రభుత్వాల మీద ఫైట్ చేసినందుకు కేసులు ఉన్నాయి. ఇప్పుడు 10 ఏళ్ళు, అప్పుడు ఎన్టీ రామారావు 10 ఏళ్ళు, చంద్రబాబు 10 ఏళ్ళవి ఆ పొజిషన్లో ఉన్నాడు ఈ అంజన్ కుమార్ యాదవ్. ఇంకా నేను ఎవరికి అడ్డుపడతాయా? నేనే నాదే ఇంత 10, 20, 30 ఏళ్ళు నా పొజిషన్లో పనిచేసిన. ఎన్నో అడదొడుకులు ఎదుర్కొన్నాము. కష్టకాలంలో ట్రైన్లలో 100 సార్లు ఢిల్లీకి పోతుంటేవి. కిషాన్ రాయలి, పేరంబూతురు, రాహుల్ గాంధీని ఏడాది చంపిరు. ఆడ నివాళులు అర్పేనికి ఒక 300 మంది ట్రైన్ల మీద. ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ పివి నరసింహరావు 3 ఏళ్ళ పాలన అయిందని బిట్టగారిదేమన్నా 2000 మందిని, నేను 1600 మందిని తీసుకొని ఢిల్లీకి పోయి వచ్చినాం. డబ్బలలో తీసుకొని, కార్యకర్తలను తీసుకొని 100 సార్లు రక్తదానం ఇచ్చినాం. సచిన్ రోజుల బతి రోజులు, సోనియా గాంధీ బర్త్డేకు, ఇందిరాగాంధీ చనిపోతే బ్లడ్ డొనేషన్ ఆమె డేట్ రోజు, రాజీవ్ గాంధీ చనిపోతే పుట్టినరోజు, సచిన్ రోజు బ్లడ్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్లు, గరీబులకు హాస్పిటల్లో ఫుడ్స్ పంచాలి, బట్టలు పంచాలి, కుర్చీలు పంచాలి, రిక్షాలు పంచాలి, అవన్నీ చేసుకుంటూ వచ్చినాము. ఇవాళ వచ్చి ఈయన కట్టం పడుతున్నాం, ఆయన అట్లాంటి క్యారెక్టర్ కాదు కదా మరి. కొన్ని ఏళ్ళు, 40 ఏళ్ళ చరిత్ర. వెంగళరావు ఎంబడ పోటు అక్కడ చూడు, వెంగళరావు, జలగం వెంగళరావు ఎప్పుడున్నాడు. రాజీవ్ గాంధీ ఎంబడే, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీతో పోటులు ఉన్నాయి. అట్లకేనా వచ్చిన మేము ఎవరికి అడ్డుపడుతున్నాం, మేము అట్లా. మేము కాంగ్రెస్లో మాకు అడ్డుపడుతురో మీరు తెలుసుకోవాలి, ఎవరు అడ్డుపడుతురు. నేను ఎవరికి అడ్డుపడ అవసరం లేదు. కర్రలు కట్టిన కాంగ్రెస్, మీ పుట్టుకతో కాంగ్రెస్ వాదిని. మా ఫ్యామిలీ అనిల్ కూడా అన్ని సేవలు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్రం మొత్తం తిరిగిండు. నిరుద్యోగ వృత్తి యాత్ర, బస్సు యాత్ర చేసి
అనిల్ కుమార్ యాదవ్ ఎలక్టెడ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఇంట్లో ఊరుకుంటే పదవియలే, నామినేటెడ్ పదవి కాదు, అది ప్రజలు ఎన్నుకున్న పదవి 2 సార్లు. అది అనిల్ అంటే అనిల్కి ఇచ్చుడు, ఆయనకి ఇచ్చుడు అంటే అనిల్ ఎలక్టెడ్. ఎవరో రిక్మెంట్తో పారాషూట్ తీసుకొని దిగినోడు కాదు. దట్ ఈజ్ అనిల్ కుమార్ యాదవ్, దిస్ ఈజ్ అంజన్ కుమార్ యాదవ్. హైదరాబాద్లో గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఈసారి జూబ్లీహిల్స్ గెలుస్తుందన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీలో ఉందా? అదే చెప్తున్నా కదా, నమ్మకం ఎందుకు ఉందంటే ప్రభుత్వంలో వచ్చింది కొన్ని వర్గాలు అప్పుడు దూరం ఉండే, ఆ వర్గాలను వచ్చినాయి. ఆ వర్గాలు దూరం ఉన్నప్పుడు మేము కాంటాక్ట్ చేస్తాం, దగ్గరకు వచ్చినప్పుడేమో వేరేళ్ళకి ఇస్తాను ఎందుకని నా వాదన. అవన్నీ దూరం ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తల మనోబలం దెబ్బతిన్నది, ఓడిపోతామో ఆ రోజు మీకు తెలుసు. కార్యకర్తలు దెబ్బతినకుండా పట్టుకు ఉండాలని మేము పట్టుకొని కాంటాక్ట్ చేసినాం. అంటే ఆ రోజుకి ఇప్పటికీ పరిస్థితులు మారినాయి. ప్రభుత్వం రూలింగ్ చమత్కారంకు నమస్కారం చేస్తున్నారు ప్రజలు. రూలింగ్లో వచ్చేసినాం కదే, లోను ఇనాగ్రేషన్లు అవి ఇవి చేస్తున్నాం కదా. అప్పుడు పైసలు లేకుండా ఇప్పుడు పైసలు ప్రభుత్వం ఉంది కదా, అభివృద్ధి పనులు చేస్తుంది కదా. అందుకోసం అది కష్టకాలంలో మేము ఉన్నాం. కష్టకాలంలో సగం ఛాయ్ తాగిపించేటోళ్ళు లేకుండే, ఈరోజు డ్రై ఫ్రూట్లు మిఠాయి డబ్బాలు తెచ్చిస్తే నువ్వు వాళ్ళకి భజన కొడతాయి. కష్టకాలంలో ఎవరినో అది చూడాలి. కష్టకాలంలో సగం ఛాయ్ తాగిపించినోడు చాలా పెద్ద గొప్ప వ్యక్తి. మంచి రోజులలో మంచి మంది వస్తారు, బొక్కేలు డ్రై ఫ్రూట్లు మిఠాయి డబ్బాలు తీసుకొని. అది కాదు, కష్టకాలం డికాషన్ తాగిపించినోడు చాలా పెద్ద. అది ఆ అంజన్ కుమార్ యాదవ్ ఆ కాలం నుంచి ఈ కాలం దాకా. ఇప్పుడు ఈ క్వార్టర్లో ఉండబట్టి దాదాపు 25 ఏళ్ళు అయిందా? 25. అంటే ఇదే అడ్డ మీద నుంచి అంజన్ కుమార్ ఇదే అడ్డ మీద ఇదే చూస్తున్నాం కదా. ఇదే దీనికే సున్నం వేసుకోవాలి, దీన్ని అడుగుకోవాలి, ఈయనే ఉండాలి, ఈయనే పోవాలి. గవర్నమెంట్ ఉన్నా లేకుండా అంజన్ కుమార్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు. అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉన్నాం. అది నా చరిత్ర. 24 గంటలు అవైలబుల్ కార్యకర్తలు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కావాలంటే, అభివృద్ధి చెందాలంటే కూడా ఇంకా కార్యకర్తల అనుసంధానం జరగాలంటే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి మీ పార్టీ? అదే నిజమైన కార్యకర్తలు చరిత్ర వాళ్ళ ఇన్నేళ్ళ నుంచి పాటుపడ్డారు. ఎవరు వాళ్ళను గమనిస్తేనే కదా, వాళ్ళ పిలిచి ఎన్ను తట్టితేనే కదా నేను అందరినీ ఎరకబడతా. వాళ్ళ ఎవరెవరు ఏం కథ వాళ్ళకి తెలుసు. ఆర్టిఫిషియల్ నిజమా ఈ పారాషూటా నాకు తెలుసు. నిజమైన కార్యకర్త ఎన్ను తడితే వాళ్ళకి హిమ్మత్ ఉంటుంది కదా, వాళ్ళకు ఇన్ని రోజులలో తృప్తి అన్న దొరుకుతుంది కదా. మంచి రోజు కష్టకాలంలో వాళ్ళు ఉంటారు, మంచి రోజులలో ఇంకో రెడీమేడ్ కార్యకర్తలు వచ్చి లాభం పొందితే ఏం ఫైదా? కష్టకాలంలో ఇల్లు వాకిలు వద్ది ఆ తల్లిదండ్రులు ఉద్దనంగా కూడా వచ్చి ధర్నాలు జైళ్ళ పాలు మా ఎంబడి జైళ్ళకు పోలీస్ స్టేషన్లో తిరిగిన వాళ్ళని ఎరకబట్టి వాళ్ళకి మనం చేయాలా లేదా? ఇక్కడ వస్తే ఇక్కడ పవర్ వస్తే ఇక్కడ, అక్కడ పవర్ వస్తే అక్కడ జంపింగ్లో చేస్తే మనం నిజమైన కార్యకర్తలు ఏం కావాలి? అది అనేది మేము ఎవరి మీద నిందబెట్టడే కాదు, న్యాయం చేయాలని అంటున్నాం మేము. For more videos like this, subscribe Big TV channel.